మనం ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాం, కానీ నీకు ప్యాకేజ్ డాట్ చేసాను కానీ ప్యాకేజ్ లాక్ డాట్ చేసాను డిఫరెన్స్ తెలుసా? వెల్కమ్ టు డే 14. మనం ఎప్పుడైతే ఎన్పిఎంతో ఇన్స్టాల్ చేసాం మనకైతే 2 ఫైల్స్ అయితే వస్తాయి. ఒకటి ప్యాకేజ్ డాట్ చేశాను, ఇంకోటి ప్యాకేజ్ లాక్ డాట్ చేశాను. ఆ రెండింటికి డిఫరెన్స్ తెలుసా? ఈ వీడియో నేను సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో సేవ్ చేసుకొని పెట్టుకొని ఫ్యూచర్లో యూజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకి ప్యాకేజ్ డాట్ చేశాను అంటే మనకి ప్రాజెక్ట్ కావాల్సిన ప్యాకేజెస్ నువ్వు ఏమైతే ఇన్స్టాల్ చేస్తావో అన్ని ప్యాకేజెస్ అందులో ఉంటాయి. అంటే మనం ఏమైనా ఇన్స్టాల్ చేస్తాం, ఎక్స్ప్రెస్ ఇన్స్టాల్ చేస్తాం, నెక్స్ట్ డేటాబేస్ కనెక్ట్ చేసుకుంటాం, మాంగోడిబి, నెక్స్ట్ నోడ్మాన్ అని, ఇంకా బీక్రిప్ట్ అని చాలా ప్యాకేజ్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. అవన్నీ ప్యాకేజ్ డాట్ చేస్తూనే ఉంటుంది. మరి ప్యాకేజ్ లాక్ డాట్ చేస్తే ఏంటంటే నువ్వు ఇన్స్టాల్ చేసిన ప్యాకేజ్ యొక్క ప్రతి ఒక్క వర్షన్ నీకు ప్యాకేజ్ లాక్ డాట్ చేసాలో ఉంటుంది. సో మనకి అది ఎందుకంటే ఇన్ కేస్ నీ ప్రాజెక్ట్ మీ ఫ్రెండ్ క్లోన్ చేసుకున్నాను అనుకో, నీకు వేరే వర్షన్ వానికి వేరే వర్షన్ ఇన్స్టాల్ అయితే ప్రాజెక్ట్ అనేది రన్ కాదు. సో ఏంటంటే కొన్ని ప్యాకేజెస్ కొన్ని వర్షన్స్ వరకే సపోర్ట్ చేస్తాయి, కొన్ని వర్షన్స్ వరకే సపోర్ట్ చేస్తాయి. సో అట్లా మిస్ మ్యాచ్ కాకుండా ప్యాకేజ్ లాక్ డౌన్ చేస్తేనే వచ్చింది. అదేం చేస్తే మన ప్యాకేజ్ ఒక అన్ని ఎగ్జాక్ట్ వర్షన్స్ అందులో ఉంటాయి. సో నెక్స్ట్ టైం మీ ఫ్రెండ్ క్లోన్ చేసుకుని ఎన్పిఎం ఇన్స్టాల్ కొడితే ఎగ్జాక్ట్ వర్షన్స్ మీ ఫ్రెండ్ సిస్టమ్ లాగా ఇన్స్టాల్ అవుతాయి. సో అప్పుడు ప్రాజెక్ట్ స్మూత్ గా హ్యాండిల్ చేయొచ్చు. అంటే మన ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ గా మీ ఫ్రెండ్ సిస్టంలో మన సిస్టంలో ఎగ్జాక్ట్ గా వర్క్ అవుతుంది. సో ఇది మెయిన్ డిఫరెన్స్ ప్యాకేజ్ డాట్ చేసానికి ప్యాకేజ్ లాక్ డాట్ చేసానికి. ప్యాకేజ్ డాట్ చేసాను ఏముంటే మీకు కావాలి మన ఇన్స్టాలేషన్ ప్యాకేజ్ అని ఉంటాయి. ప్యాకేజ్ డాట్ లాక్ డాట్ చేసాను ఏముంటాయంటే దాని ఎగ్జాక్ట్ ఒక వర్షన్స్ ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే మనం ప్యాకేజ్ డాట్ చేసానే మనం ఎడిట్ చేసుకోవచ్చు. మనం అప్పుడప్పుడు నోట్మాన్ ఇన్స్టాల్ చేసుకుంటే మనం అక్కడ యాడ్ చేస్తాం అంటే ఎడిట్ చేయొచ్చు మనం. కానీ ప్యాకేజ్ డాట్ చేస్తే ఓన్లీ ఎన్పిఎం ఒకటే ఎడిట్ చేస్తాం. అంటే మనం ఇంకా కొత్తగా ఇన్స్టాల్ చేస్తే అది ఎడిట్ చేసుకుంటుంది, మనం మాన్యువల్ ఎడిట్ చేయడానికి ఉండదు. సో ఇది మెయిన్ డిఫరెన్స్. ఇలాంటి టాపిక్స్ ని సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.